మహేందర్ చూడొచ్చు, సంధ్యా శ్రీధరరావు గత చరిత్ర మొత్తం చూసుకున్నట్టయితే బ్లాక్ మెయిల్, బ్లాక్ దందాలు, రియల్ ఎస్టేట్ పేరుతో ఎంతో మందిని మోసం చేసినట్టు కూడా తెలుస్తుంది. అంటే సంధ్యా శ్రీధరరావు మాట వినకపోతే వాళ్ళ పరిస్థితి ఇలాగే బ్లాక్ మ్యాజిక్ తోటి బెదిరిస్తూ ఉంటాడా? ఎంతమంది బాధితులు ఉన్నారు ఇప్పటి వరకైతే? ఇప్పటి వరకు బ్లాక్ మ్యాజిక్ అంశాలు మాత్రం ఎక్కడ అంటే తన మాట వినకపోతే చేశాడు అని మనం పక్కన పెట్టుకుంటే, అంటే అలాంటి బాధితులు ఎవరైనా ఉన్నారా అంటే ఇప్పటికైతే ఇప్పుడు మీడియా వరకు ఉన్నటువంటి అధికారికంగా అయితే లేకపోవచ్చు అనుకోవచ్చు. కానీ ఇప్పుడు ఈ విషయంలో ఏదైతే ఈ డిఎల్ఎఫ్ అంశంలో కావచ్చు, ఆ పాటల విషయం వరకు మాత్రం తరచూ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదవడం, కాంప్రమైజులు కావడం, మరి తన స్థలం మీద అన్నట్టుగా తను క్లైమ్ చేసుకోవడం, ఇతరులు క్లైమ్ చేసుకోవడం, ఇవన్నీ అయితే చూసాం. కానీ ఇలాంటి బ్లాక్ మ్యాజిక్లు అంటే బెదిరిపడాలు ఇవి ఏమైనా ఉన్నాయంటే గతంలో అంటే ప్రముఖులతోనే గొడవలు ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే రియల్ ఎస్టేట్ తో సంబంధించినట్టు కావచ్చు, అంటే పెట్రోల్ బంక్ విషయంలో కూడా ఇరువురు అంటే రెండు పార్టీలు అనుకోవచ్చు, అంటే ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులు అనుకోవచ్చు. వారు మొదట ఉన్నటువంటి అండర్స్టాండింగ్ తర్వాత బెడిసి కొట్టడం, తర్వాత గొడవకు దారి తీయడం, ఇలాంటివే జరగవచ్చు. పదే ఇలాంటివి జరుగుతున్నాయి. మొత్తానికి అయితే రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి కొన్ని ఇష్యూస్ అయితే ఉంటాయి. కొంతమందితో గొడవలు అయితే ఉన్నాయి, కొన్ని కేసులు అయితే నమోదైనట్టుగా కూడా ప్రాథమిక సమాచారం. మరి ఈ రోజు జరిగినటువంటి ఈ ఆడియో సారాంశం కూడా అదే అనుకోవచ్చు. మొత్తానికి తనను సదరు వ్యక్తికి అయితే బెదిరింపులు అయితే వస్తున్నాయట్టుగా తను ఆ ఆడియోని అయితే కూడా తను పెట్టడం జరిగింది. మరి అతన్ని కూడా పోలీస్ స్టేషన్ గా అంటే కేసు కూడా పెట్టడం జరిగింది. అతను విచారిస్తున్నారు. మరి ఈ శ్రీధర్రావు అనేటువంటి వ్యక్తి పైన కేసు నమోదయ్యింది అన్నట్టు కూడా తెలుస్తుంది. మరి తనని పోలీస్ స్టేషన్ కి పిలుస్తారా, విచారణలో మరి ఏం చెప్పబోతున్నాడు, తను ఎందుకు బెదిరించడం జరిగింది, మధ్యలో మాగంటి గోపీనాథ్ పేరు ఎందుకు ప్రస్తావనకు వచ్చింది అనేది మాత్రం ఇంకా దర్యాప్తులో తెలిసే అవకాశం ఉంటుంది. మహేందర్ చూడవచ్చు, గతంలో పేదల భూములు కూడా వాళ్ళని బెదిరించి కబ్జా చేసిన ఆరోపణలు కూడా వస్తున్నాయి. నిజమెంత ఇందులో? అంటే ఈ ల్యాండ్ వరకే మాట్లాడుకోవచ్చు. అంటే వేరే అంటే ఇతర రాష్ట్రాల్లోనా ఇతర జిల్లాల్లోనా తెలియని అంశం అనుకోవచ్చు. కానీ హైదరాబాద్ లో తానా సంధ్య కన్వెన్షన్ అని ఏదైతే పేరు కాంచిందో ఆ కన్వెన్షన్ పరిసరాల ప్లాట్ల అంశం మాత్రమే ఎక్కువ మటుకు తెర మీదకి వస్తుంటుంది, ఎక్కువ మటుకు మీడియా ముందుకు వస్తున్నటువంటి వ్యక్తి. అంటే అందులో ప్లాట్లు కొనుగోలు చేసినటువంటి కొంతమంది తమ ప్లాట్లు అని చెప్పుకోవడం, కొంతమంది నా దగ్గర కొన్నారు, అడ్వాన్సులు తీసుకున్నారు, అగ్రిమెంట్లు చేశారు, హ్యాండ్ ఓవర్ కూడా చేశారు, మరోసారి కేసులు వేస్తున్నట్టుగా కన్వర్షన్ చెప్పడం. సో ఈ విషయంలో మాత్రమే ఎక్కువగా ఊహగా అంటే తెర మీదకి వస్తున్నటువంటి అంశాలు అనుకోవచ్చు. మహేందర్, ప్రస్తుతం ఈ పరిస్థితులలో చూసుకున్నట్టయితే సంధ్యా శ్రీధరరావు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, ఇటు రాజకీయ పరంగా కావచ్చు, ప్రస్తుత జనరేషన్ పరంగా కావచ్చు, భవిష్యత్తులో ఇలాంటి దారి తీసే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు. మనం ఏమైనా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చా? ఇప్పటికే తన ఆడియోలో ఇప్పటికే బీఆర్ఎస్ నేతలంతా కూడా బీఆర్ఎస్ అంటే స్పోక్ పర్సన్ అంతా కూడా వీళ్ళందరూ కూడా తమ ట్విట్టర్ లో, ఫేస్బుక్ లో, సోషల్ మీడియాలో పెట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. తమ ఎమ్మెల్యేను అంటే ఎప్పటికీ మాగంటి గోపీనాథ్ అభిమానులు కావచ్చు, అనుచరులు కావచ్చు, ఇన్నాళ్ళుగా పార్టీలు కొనసాగినటువంటి కావచ్చు, ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలు అయితే పెద్ద ఎత్తున ఈ ఆడియోను వైరల్ చేస్తున్నారు, తమ టైంలైన్ లో పెట్టుకుంటున్నారు. అంటే మా ఎమ్మెల్యే ముద్ర పైన అనుమానాలు ఉన్నాయి అన్నట్టుగా కూడా సోషల్ మీడియా వేదికగా వాళ్ళంతా కూడా చర్చలు జరుపుతున్నారు. అంటే పోస్టులు పెట్టి మరి చర్చలు జరుపుతున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. సో మరి ఇదంతా కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా సీరియస్ గానే ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఎలక్ట్రల్ బాండ్ల విషయంలో ఇప్పటికే తను బ్లాక్ మెయిల్ చేశారన్నట్టుగా, బ్లాక్ మెయిల్ చేసి తీసుకున్నట్టుగా ఫోన్ ట్యాపింగ్ అంశంలో కూడా తను స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ శ్రేణులు కూడా అంటే కాస్త కోపంగానే ఉన్నట్టున్నారు శ్రీధర్రావు పైన. ఇప్పుడు ఈ అంశం ఏదైతే ఇప్పుడు తెర మీదకి వచ్చిందో మరి వీటిపైన బీఆర్ఎస్ నుంచి ఎలాంటి స్పందన ఇంకా వస్తుంది, మరి ఇప్పటికీ సోషల్ మీడియా వరకే అవుతారా, ఇంకా ఏదైనా వాళ్ళు కూడా అంటే అఫీషియల్ గా అంటే కేసులు పెట్టాలి, ఇంకేమైనా చేస్తారా, దీనిపైన దర్యాప్తు సాగాలని ఇంకేమైనా అడుగుతారా, ఇంకా దీనిపైన ఇంకా స్పష్టత అయితే రాలేని పరిస్థితి అనుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఇరువురు అయితే ఎవరైతే బాధితుడు ఉన్నాడో, ఎవరైతే బ్లాక్ మెయిల్ అని వచ్చిందో అతనున్నాడో తను మాత్రం కేసు నమోదు చేసినట్టుగా కేసు పెట్టినట్టుగా తెలుస్తుంది. మహేందర్ చూడొచ్చు, శ్రీధర్రావు పై పదుల సంఖ్యలో గతంలో కేసులు కూడా నమోదయ్యాయి, అయినా కూడా ఆయన తీరు అయితే మార్చుకోలేదు. ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే ఇంకా ఏ విధంగా ముందుకు వెళ్తుందని కూడా ఎక్స్పెక్టేషన్ కూడా పెట్టుకోలేని పరిస్థితి. ఎలా చూడొచ్చు? తనకున్నటువంటి పొలిటికల్ పార్టీలు కావచ్చు, మీడియా సంస్థలతో పరిచయాలు కావచ్చు, అంటే ఇన్నాళ్ళుగా దాదాపు హైదరాబాద్ లోని ఒక ప్రముఖ అంటే ఏరియాలు అనుకోవచ్చు మనం, వీటిల్లోనే చాలా కమర్షియల్ ప్లాట్ కావచ్చు, ఇవన్నీ అంటే స్థలాల్లో అనుకున్నారంటే అర్థం చేసుకోవాలి. అతను పొలిటికల్ లెవెల్ తో చాలా వరకు సత్సంబంధాలు కలిగి ఉంటాడు. ఈ పార్టీ కాకపోతే ఆ పార్టీ, ఆ పార్టీ కాకపోతే ఈ పార్టీ అన్నట్టుగా తనకు సత్సంబంధాలు, స్నేహితులు, మిత్రులు అందరూ కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీలో శత్రువులు ఎంతమంది ఉన్నారు, మిత్రులు ఎంతమంది, కాంగ్రెస్ లో శత్రువులు ఎంతమంది, మిత్రులు ఎంతమంది,
మీడియాలో శత్రులంత మంది మిత్రులంత మంది అనేటట్టుగా తన ఒక సామ్రాజ్యం అయితే నిలవగలుచుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇప్పుడు ఇలాంటి కేసులు గతంలో కూడా నమోదయ్యాయి. కొన్ని క్లీన్ షీట్లు అంటున్నారు, కొన్ని రౌడ్ షీట్లు అంటున్నారు. దాదాపు 10ల సంఖ్యలో కాదు 100ల సంఖ్యలో కేసులు నమోదయ్యాను. ఇదివరకు ఉన్న ఒక సంస్థ ఉన్నటువంటి పనిచేసినటువంటి వ్యక్తితో ఏదైతే వివాదాలు తను కూడా బాహాటంగా లైవ్ లో చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఈ విషయాలన్నీ కూడా ఒక్కొక్కటిగా అంటే గతం కేసులు ఇప్పటి కేసులు ముఖ్యంగా ఏ వ్యక్తి పేరైతే ఇప్పుడు అదే మనుషుల మధ్య లేనటువంటి మరణించిన వ్యక్తి పేరైతే ప్రసంగించడం, మరి ఆ వ్యక్తితో ఉన్నటువంటి సత్సంబంధాల శత్రుత్వాల ఇవన్నీ కూడా తెర మీదకి వస్తున్నాయి. ఆ పార్టీతో ఉన్నటువంటి అనుబంధం గతంలో అతనికి ఎంత ఉండేది, ఆ పార్టీతో ఇతనికి ఏమైనా ఇబ్బంది కలిగించాడా, అంతకు అంత పేరు ఏదన్నా తెర మీద తీసుకొచ్చారా, ఇవన్నీ కూడా చర్చ ఇంకా జరుగుతూనే ఉన్నాయి. మరోపక్క బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా దీన్ని ఈ ఆడియోను పెద్ద మొత్తంలో వైరల్ చేస్తూనే ఉన్నారు. మరోపక్క ఈ సోషల్ మీడియా వేదిక ఇది ఒక హాట్ టాపిక్ గా మారినటువంటి అంశం. ఆ గతంలో ఉన్న కేసులు యూట్యూబ్ లో కూడా చూస్తూ ఉంటాం. సో ఇవన్నీ కూడా తనపైన నమోదైనట్టుగా తెలుస్తుంది. సోషల్ మీడియా అంటే ఇప్పటికే రౌడీ షీట్ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి గచ్చిబౌలి కేసులో మాత్రం డిఎల్ఎఫ్ సంబంధించినటువంటి భూముల అంశమే ఎక్కువ మొత్తంలో తెర మీదకి వస్తుంది. పదే తన ప్లాట్లు కొన్నామని మేము, లేదు ఆ ప్లాట్ నాకు అమ్మేశానని తన రోడ్లన్నీ బ్లాక్ చేశారని ఈ మధ్య కాలంలో హైడ్రా కూడా కన్వెన్షన్ సద్య కన్వెన్షన్ ఏదైతే ఉందో డిఎల్ఎఫ్ ప్లాట్లు ఉన్నాయో